చిన్నప్పుడు మా అమ్మ వీటిని బిస్కెట్స్ అని చెప్పి చేసేదండి ఇంట్లో. సో, అదే ప్రాసెస్‌లో మా బాబు కోసం నేనిప్పుడు చెప్పాల్సొస్తుంది బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి. సో, ప్రాసెస్ చూసేద్దామా మరి? అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో మంచి హెల్తీ వంటలతో మీ ముందుకొచ్చేస్తుంది నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రాసెస్ చూసేద్దామా మరి? ఫస్ట్ అయితే 1 కప్పు షుగర్ అయితే వాటర్‌లో నానబెట్టేసుకుందాం. మొత్తం కరుగుతది. సో, ఇంకొక కప్పు గోధుమ పిండినైతే జల్లెడ పట్టేసుకొని అందులో కాస్త నువ్వులు ఏసాను. ఇంకా వామ కూడా ఏసాను కొద్దిగా. సో, వాటర్ అయితే ఏసుకొని షుగర్ కరిగిపోయిన తర్వాత వాటర్ ఏసుకొని మంచిగా చపాతీ పిండికి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి ప్రాపర్‌గా. తర్వాత మంచిగా తడుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకొని కలుపుకుందాం. నార్మల్‌గా చపాతీకైతే ఆయిల్ చేస్తారు కదా నేనైతే నెయ్యి అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇది పిల్లలకి చేస్తాం కాబట్టి ఇంకా మనం తిన్నా కూడా హెల్తీనే కదా! సో, నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఇంకొంచెం మెత్తగా అవుతది. మంచిగా తడుపుకోవాలి. సో, సాఫ్ట్‌గా మంచి కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువసేపు కలుపుకుంటేనే మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా. ఇందులో మా బాబు అల్లరి కూడా చూపిస్తాను. అంటే వాడు మేలుకున్నప్పుడు వంట చేస్తే నా పరిస్థితి ఏంటి అనేదనమాట. ఫోన్ ఆన్ చేసి పెడితే అల్లరి తక్కువ చేస్తాడనే ఉద్దేశంతో అయితే ఆన్ చేసి కూర్చోబెట్టుకున్నా. చూద్దాం మరి ఫోన్ ఉన్నంతసేపు ఎలా ఉంటాడు ఏంటి అనేది. యాక్చువల్లీ అదే ఫోన్ ఆన్ చేయగానే లేదా ఫోన్ని చూడగానే సైలెంట్ అయిపోతాడనమాట. ఎవరికో చూపిస్తుంది, ఏమో చేస్తుంది ఫోన్లో నన్నని. సో, చూద్దాం ఎంతవరకు ఇలా సైలెంట్‌గా బిహేవ్ చేస్తాడో. లేదు మా బాబు సైలెంట్‌గా ఎందుకుంటాడు? అడుగుతున్నాడు చూడండి పక్కన నుండి కావాలని. కొద్దిగా పిండిస్తే ఇంకా దాంతో ఆడుకుంటుంటాడు. కాసేపటి తర్వాత మళ్ళీ వస్తాడు. కట్టి కూడా కావాలంట దాన్ని నేను రుద్దినట్టు రుద్దడానికి. మా వాడు అల్లరి చూసారు కదా! సో, చపాతీని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. నేను చేస్తాను చూడండి. అంటే ఏ షేప్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలానే అనేం లేదు. పిల్లలు తింటారు కాబట్టి కొంచెం అందంగా చేయొచ్చు. అంటే చిన్న చిన్న క్యూటీస్‌గా అలా. మా బాబుకి అలా చేసినా తెలియని వయసు కాబట్టి నేను ఎలానో అలా చేసేస్తున్నాను. బాగా సైలెంట్‌గా ఉండేటట్టు కనిపిస్తున్నాడు కదా! చపాతీ పిండి తింటున్నాడండి. ఆడుకుంటున్నాడులే అని నేను చపాతీలు చేసుకుంటూ, వాటిని కట్ చేసుకుంటూ ఉంటే పక్కన కూర్చొని సైలెంట్ ఉన్నాడు. ఎందుకు అనుకుంటే పక్కనే ఉన్నాడు. కానీ సైలెంట్‌గా ఆడుకుంటున్నాడు అనుకుంటే తింటున్నాడు పిండిని. ఇంకా టేస్ట్ తెలిసింది కదా! అందులో షుగర్ యాడ్ చేసాం. తియ్యగా ఉంటుంది. సో, మంచిగా తింటున్నాడు. మంచిదా తింటే అది, వద్దు కదా అంటే వినట్లేదు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు పెట్టేస్తుంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తినేసాడంట చపాతీ. మళ్ళీ కావాలి అని అడుగుతున్నాడు. తినేది కాదు కదా అది అంటుంటే, లేదు వినట్లేడు. తినేదేనంట. చపాతీ తినాలి ఆము అని అడుగుతున్నాడు. చూడండి వాడి వేషాలు. చపాతీ ఇప్పించుకోవడానికి నా దగ్గర. బాగా అల్లరి. లాగేసుకుంటున్నాడు వాడే నేను ఇవ్వట్లేదని.
ఎందుకు సైలెంట్ అయ్యానా ఏం రియాక్ట్ అవ్వకుండా అని మళ్ళీ ఆపేసాడు చేసే పనిని. పర్లేదులే కొంచెమే తుంపాడు కాబట్టి మనం అతికించుకునేసేయచ్చు ఈజీగా. కానీ అది అతకదు కాబట్టి మళ్ళీ చపాతీ మొత్తం చేయాల్సిందే. ఏం కాదంట. ఎందుకు చించావంటే ఏం కాదు, ఏం కాదు అంటున్నాడు. వీడియో అలా చూస్తూనే ఉన్నారా? సబ్స్క్రైబ్ చేశారా లేదా? లవ్ యూ సో మచ్. మీకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే చపాతీలన్నీ రుద్దేసుకొని బిస్కెట్స్ షేప్స్ చాలా రకరకాల షేప్స్ అయితే వచ్చాయి నా బిస్కెట్స్. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. చపాతీలు బిస్కెట్స్ అయితే వేసేసుకుందాం. చపాతీలు పూరీలనే వస్తుంది నా నోటికైతే. ఎంత కష్టపడతారో అమ్మ వాళ్ళు మనల్ని బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో తినడానికని నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. మా బాబుకి ఇది తిండి ఇది తినాలి అని తెలిసినప్పటి నుండి బయటవి లేకుండా ఇంట్లో చేసి పెడుతుంటే ఏదో ఒకటి చెప్తూ తినిపిస్తుంటే తెలుస్తుంది. అప్పట్లో మా అమ్మ కూడా నాకు ఇవన్నీ చెప్పిందే అని. మీరు కూడా చెప్పండి వీడియో చూసేవాళ్ళు. మీ పిల్లలకి మీరు కూడా ఇంట్లో ఫుడ్ చేసి ఇలాంటి ఐటమ్స్ ఏమైనా చేసి మీరేమని చెప్పి తినిపిస్తున్నారు మీ పిల్లల దగ్గర? సో ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మంచి మంచి ఫుడ్ హెల్తీగా అన్నిట్లోనూ పిల్లలు తినేలాగా కూడా వస్తుంటాయి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా పిల్లల కోసం ఇప్పుడైతే ఇలాంటి బిస్కెట్స్ చేశాను కదా, నెక్స్ట్ టైం అయితే లాలీపాప్స్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేసేయండి. చేద్దామా వద్దా, ఎలా చేద్దాం అనేది ఏమైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఏదో ఒకటి రెండు ఉన్నాయి, అవైతే ట్రై చేసి లాలీపాప్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మా బాబుకి తెలియదు చాక్లెట్స్ లాలీపాప్స్ అంటే. సో అది చేశాకే తెలుస్తుంది. అప్పుడు నేనేదో వాడికి నేర్పించినట్లు అవుతుందా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. నేను ఇదేదో చేసుకుంటుంటే మా బాబు బ్యాగ్ సర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. చూద్దాం రండి ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో కనుక్కుందాం. మాట్లాడుతుంటే ఫోన్ పట్టుకొని ఆన్ చేశానని వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఆర్చ్ 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 నోట్లో బిస్కెట్ ఉంది కదా, మాటలు రావట్లేవు బయటకి అయ్యగారికి. ఛాన్స్ దొరికితే చాలు ఏవేవి ఎత్తుకొని వేటిని ఇక్కడ బయట వేద్దామా, బయట కూడా కాదు కింద వేద్దామా అని వెయిట్ చేస్తుంటాడు. నేను ఇక్కడ వెనక రాకపోయింటే అది ఎక్కడ పడేదో ఆ బ్యాగ్ అయితే. సో నేను చూశాను కాబట్టి పట్టేసుకున్నాం మా దొంగ ఫెలోని. ఏదో చెప్తున్నాను ఫోన్లో తీస్తూనే ఉంది అని చెప్పి వచ్చి బ్యాగ్ అయితే అక్కడ పెట్టేశాడు. సో మన బిస్కెట్స్ కూడా ఫైనల్కి వచ్చేసి అన్నీ అయిపోయాయి. ఇంకా 4 ఉంటే వాటిని అయితే వేసాను లాస్ట్లో. ఈ వీడియో అయితే వచ్చింది. ఇంకేంటి మరి, ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో చాలాసార్లు చెప్పినట్లున్నాను. మధ్యలో చెప్తూ ఉంటే వీడియో చూసే వాళ్ళకి కూడా గుర్తొచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తున్నాను అనమాట. మా బాబు అల్లరి చూసేశారు కదా, మామూలుగా ఉండదు. స్టవ్ ఆన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఈ మధ్య. అది ఎంత అంత గోడ దగ్గరగా జరిపేసినా సరే నిక్కేస్తున్నాడు బాగా. సో ఫైనలీ అంతే, వీడియో కూడా తీసుకొని ఇవ్వట్లేదు. మా పిల్ల హ్యాండ్స్ వస్తున్నాయి మధ్య మధ్యలో. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ ఏం చేయాలంటారు పిల్లల కోసం హెల్తీగా కమెంట్ చేయండి. నేనైతే లాలీపాప్స్ అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎప్పుడు చేస్తాను ఏంటి అనేది. అది కూడా హెల్తీ వేలోనే. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.